హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిల్లు. వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మా కిచెన్లో మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి ఎంటీ పులావ్. ఎంటీ బిర్యానీ కూడా అంటారు ఫ్రెండ్స్. అలాంటి ఎంటీ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దామా. మరి ఎంటీ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: 1 కేజీ వరకు ఇక్కడ నేను నార్మల్గా వాడుకునే బియ్యం ఉంటాయి కదా ఫ్రెండ్స్, సోనా మసూరి బియ్యం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునేవి నేను తీసుకుంటున్నాను. అలాగే ఒక 3 వరకు టమాటోల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 4 ఉల్లిపాయల్ని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 3 పచ్చిమిర్చి, అలాగే ఒక అరకప్పు వరకు పెరుగు, 1 స్పూన్ వరకు ఇక్కడ ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 4 స్పూన్ల వరకు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, 12 వరకు యాలకులు, 20 వరకు లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క ముక్క. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. మన ఎంటీ పులావ్ తయారు చేయడానికి ముందుగా మనం తీసుకున్న రైస్ ఏవైతే ఉన్నాయో ఆ రైస్లో వాటర్ వేసి శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని చక్కగా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను నార్మల్ రైస్ని తీసుకున్నాను కదా, మీరు బాస్మతిని కూడా తీసుకోవచ్చు. అలాగే ఈ బియ్యాన్ని నానబెట్టుకుని మనం తీసుకున్న చెక్క, లవంగాలు, యాలకులు ఏవైతే ఉన్నాయో వీటిని చక్కగా రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకుందాం. మన ఎంటీ బిర్యానీ తయారు చేసుకోవడానికి ముందుగా ఈ విధంగా ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని చక్కగా ఫ్యాన్ హీటెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఇలా ఆయిల్ని తీసుకొని ఆయిల్ కొద్దిగా హీటెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ ఉల్లిపాయల్ని ఈ విధంగా తీసుకుని ఒక 2 నిమిషాలు వేయించుకున్నాక మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చిని ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా పచ్చిమిర్చిని కూడా తీసుకున్న తర్వాత పూర్తిగా చక్కటి బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని ఈ విధంగా చూస్తున్నారు కదా, చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా మనం తీసుకున్న ఉల్లిపాయలు అనేవి. ఇలా చక్కగా వచ్చేలాగా వేయించుకుంటే ఈ ఎంటీ బిర్యానీ రుచి అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా చక్కగా వేగాక మనం ముందుగా తీసుకున్న పుదీనా, కొత్తిమీరని గుప్పెడు వేసుకోవాలి. వేసుకుని ఇలా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక వెంటనే మనం ముందుగా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పూర్తిగా పచ్చివాసన పోయేలాగా చక్కగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఒక 3-4 నిమిషాలు ఈ విధంగా చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేలాగా వేయించుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న అరకప్పు పెరుగు ఏదైతే ఉందో ఆ పెరుగుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. పెరుగుని యాడ్ చేసుకొని ఈ విధంగా చక్కగా ఒకసారి కలుపుకుందాం. ఇలా చక్కగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నాం కదా చెక్క, లవంగాలు, అవి పొడి చేసుకోవాలి అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈ విధంగా పొడి చేసుకున్న గరం మసాలాని ఇందులో వేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్లుగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్ ఇందులో 1 టీ స్పూన్ అంతా కారాన్ని కూడా వేసుకోవాలి. కారం అనేది పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్, వేసుకుంటే దీని రుచి అనేది చాలా బాగుంటుంది, లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇలా ఉప్పుని, కారాన్ని అన్నీ తీసుకుని గరం మసాలాని కూడా ఇలా చక్కగా కలుపుకుంటూ 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలేలాగా వేయించుకోవాలి. పెరుగు అవన్నీ చక్కగా వేగేలాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేయించుకున్నాక మనం ముందుగా తీసుకున్న టమాటో ఉంది కదా, ఆ టమాటోని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా టమాటోని యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. టమాటోని కలుపుకున్నాక మనం ముందుగా తీసుకున్న ధనియాల పొడి ఉంది కదా, ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా ధనియాల పొడిని యాడ్ చేసుకుని మొత్తం కలుపుకుని చక్కగా ఈ టమాటో మొత్తం చక్కగా వేగి ప్యూరీ లాగా, అంటే క్రీమ్ లాగా అయ్యేలాగా బాగా ఉడికించుకోవాలి. ఒక 5-6 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. టమాటో అనేది బాగా మెత్తగా ఈ విధంగా అవ్వాలి. మన ఎంటీ బిర్యానీకి ఎంత చక్కగా గ్రేవీలాగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి నేను తీసుకున్న బియ్యం అనేవి 1 కేజీ వరకు తీసుకున్నాను కదా, అంటే ఇప్పుడు ఈ లోటాతో నేను ఒక 3 లోటాల వరకు వాటర్ని నేను తీసుకుంటాను. యాక్చువల్గా అయితే నేను తీసుకున్న బియ్యానికి
4 లోటాల వరకు వాటర్ని తీసుకోవాలి. కానీ మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అందుకని నేను ఇక్కడ 3 మాత్రమే తీసుకుంటున్నాను. ఇలా 3 తీసుకోవడం వలన అన్నం మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా చక్కగా వాటర్ని తీసుకొని మూత పెట్టుకుని చక్కగా మరిగేలాగా ఈ విధంగా మరిగించుకోవాలి ఎసరుని. ఇలా చక్కగా ఎసరు మరుగుతున్న టైంలో మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ బియ్యం అనేవి, ఆ బియ్యాన్ని నీళ్ళు అనేవి ఏమీ పడకుండా చక్కగా ఈ విధంగా వేసుకోవాలి బియ్యం మొత్తం. ఇక్కడ బాస్మతి రైస్తో కూడా ఎంటీ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా అందరికీ ఈ రైస్ అనేది అవైలబుల్లో ఉంటుంది కాబట్టి చక్కగా ఈ విధంగా చూపిస్తున్నాను. ఇలా మొత్తం రైస్ని తీసుకొని మూత పెట్టుకొని మనం ఉడికించుకుంటున్న రైస్ అనేది 70% వాటర్ని పీల్చేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా 70% వాటర్ని అబ్జర్వ్ చేసింది కదా. ఇప్పుడు దాన్ని పక్కకు దించుకొని ఈ విధంగా స్టవ్ పైన పెనం ఒకటి పెట్టుకుని ఐరన్ పెనం ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని చక్కగా 12 నిమిషాలు లో ఫ్లేమ్లో వదిలేయాలి. అలానే 12 నిమిషాల తర్వాత ఒకసారి ఈ విధంగా చూస్తున్నారు కదా ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందో. 12 నిమిషాలు అలా వదిలేస్తే ఇప్పుడు ఈ రైస్లోకి ఫైనల్లీ మనం ముందుగా మిగిల్చుకున్న కొద్దిగా కొత్తిమీర పుదీనా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటిని ఇలా పైన గార్నిష్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా పుదీనాని కూడా వేసుకుని కొద్దిగా జీడిపప్పుని కూడా వేసుకోవాలి. జీడిపప్పు మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను ఇక్కడ తీసుకుంటున్నాను, నాకు ఇష్టం కాబట్టి తీసుకుంటున్నాను, మీరు స్కిప్ చేయొచ్చు. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా నెయ్యి కూడా మీ ఇష్టం ఫ్రెండ్స్, నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా నెయ్యి జీడిపప్పు ఇక్కడ కొత్తిమీర పుదీనా అన్నీ తీసుకుని చక్కగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా చక్కగా కలుపుకొని ఒక 10 నిమిషాలు వదిలేసాక నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ మన ఎంటీ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఇలా ఒక సర్వింగ్ ప్లేట్ని తీసుకుని చక్కగా మనం రెడీ చేసుకున్న ఎంటీ పులావ్ని వావ్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందో. నేను చెప్పిన మెథడ్స్ని ఫాలో అవుతూ మీరు కనుక చేసుకుంటే చక్కగా చికెన్ కానీ మటన్ కానీ ప్రాన్ కానీ ఫిష్ కానీ ఎగ్ కానీ చివరికి ఏమీ లేకుండా చక్కగా ఎంటీ బిర్యానీని ఎంతో రుచిగా మీ చేతులతో మీరు చక్కగా ప్రిపేర్ చేయగలరు. ఇంత చక్కటి బిర్యానీని ప్రిపేర్ చేసుకుని మీ ఇంటిల్లిపాది చక్కగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నేను చూపించిన విధంగా ఇలా ఇప్పుడు ఇందులోకి కర్రీ ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్, పెరుగు రైతాతో చక్కగా హ్యాపీగా తినేయచ్చు. ఇలా చక్కగా ఉల్లిపాయని నిమ్మకాయని పెట్టుకుని ఎంతో చక్కటి ఎంటీ బిర్యానీని ఇంటిల్లిపాది ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ అండ్ స్ట్రక్చర్ మాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ మీకు గనక మా ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.